check. Yes, so hearty welcome to the one and only Navvala Nayikudu, Comedy King, Meme Raja, and the Guinness World Record holder, Dr. Sri Brahmanandam Garu. Come on, please, come on, make some noise, come on, everybody! Once again, we wish you many more happy returns of the day, Brahmanandam Garu. మీరు ఇదే విధంగా కొన్ని వేల సినిమాలు ఇంకా చేయాలి, మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మీకు డెఫినెట్గా ఒక వరం అనే చెప్పుకోవాలి. ఆ వరాన్ని ఎప్పుడూ కూడా మేము మర్చిపోకుండా ఇదే విధంగా మరెన్నో బర్త్డే సెలబ్రేట్ చేసి మీతో కనెక్షన్ లూజ్ అవ్వకుండా ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నామండి. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బీ సీటెడ్. I request each and everyone to please be seated. Cameramans kuda visuals తీసుకున్న తర్వాత కొంచెం సైడ్ కి వచ్చేసాయిరా ప్లీజ్. ఎస్, సో వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం అండ్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్. సో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన స్క్రీన్ మీద కనిపించారు అంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా నవ్వులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కడుపుబ్బా నవ్వడం అంటే ఏంటి అనే దానికి ఒక డెఫినేషన్ సెట్ చేసింది ఆయన అని మనం చెప్పుకోవచ్చు. ఆయనే డాక్టర్ శ్రీ బ్రహ్మానందం గారు. అండ్ ఆయన అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే 1, 2 కాదు, ఎన్నో అవార్డ్స్. సౌత్ ఇండియాలో మల్టిపుల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారు. అండ్ అతి అరుదుగా వచ్చేటటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అండ్ ఇలాంటి మల్టిపుల్ అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారు. ఆహనా పెళ్ళంట మూవీతో స్టార్ట్ అయిన ఆయన జర్నీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల కొద్ది సినిమాలు తీశారు, కొన్ని వేల సంఖ్యలో పాత్రలు పోషించారు. ప్రతి క్యారెక్టర్లో కూడా అదే కొత్తదనం ఉంటుంది, నవ్విస్తూనే ఉంటారు. సో అలాంటి పర్సన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం అంటే డెఫినెట్గా మన అదృష్టం అనే చెప్పుకోవాలి. కెమెరామ్యాన్స్ అందరూ కూడా విజువల్స్ తీసుకున్నాక సైడ్కి వచ్చేసేయండి ప్లీజ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన అతిథులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. సో ఆయన మూవీ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో జనరేషన్స్ మారాయి. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎంతగానో చేంజ్ అవుతూ వచ్చింది. బట్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, టైమింగ్ కానివ్వండి, ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. కెమెరామ్యాన్స్ అందరూ కూడా కొంచెం సైడ్కి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ శుభ సందర్భంలో రఘురామ్ గారు బ్రహ్మానందం గారి గురించి ఒక 2 words మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. రఘురామ్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆ కెమెరామ్యాన్స్ అందరూ కూడా కొంచెం సైడ్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నామండి. అండ్ రిమైనింగ్ గెస్ట్స్ అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. ప్రతి ఒక్కరూ కూడా కూర్చోవాలి.